పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ మద్యం షాపులో 10 రూపాయల దందా. ఎక్సైజ్ శాఖ పేరుతో బాటిల్పై 10 రూపాయలట. 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారండి. 190 రూపాయలు ఉండేది నైట్, ఈరోజు 200 అమ్ముతున్నారండి. విశాఖ ఎక్సైజ్ అధికారుల చేతివాటంతో దందా. దాదాపు అన్ని వైన్ షాపుల్లో వసూలు. ఎక్సైజ్ శాఖ మంత్రి స్పష్టత ఇచ్చినా అంతేనా? ఫోన్పే చేసి ముందైతే సేమ్ డబ్బులు తీసుకుంటా, ఇప్పుడు కూడా 10 రూపాయలు పెరిగిపోయింది. జస్ట్ ఒక హాఫ్ ఫోన్లో చూపెడతాను. బాటిల్పై 10 రూపాయలు పెరిగింది. ఇదే బోర్డు విశాఖలో అన్ని వైన్ షాపుల్లో కనిపిస్తుంది. విశాఖ ప్రైవేట్ వైన్ షాపుల పరిధిలో ఉన్న ప్రతి వైన్ షాప్ పై కూడా ఇదే కనిపిస్తుంది. ముఖ్యంగా అంబారికి శాఖ తమకు జీవో జారీ చేసింది, ఆదేశాలు ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ ఆదేశాలు మేరకే అంటూ 10 రూపాయలు పెరిగిందని వైన్ షాపులు వసూలు చేస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు అదేం లేదండి, అదేం లేదు అంటున్నారు. కానీ ఫీల్డ్లోకి రావడానికి మాత్రం అధికారులు ఎక్సర్సైజులు చేస్తూ భయపడుతున్నారు. అంటే ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారులు వైన్ షాప్లో మైండ్ గేమ్గానే కనిపిస్తుంది. జీవో రాకుండానే, ప్రభుత్వం ఏది చెప్పకుండానే ఎక్సైజ్ శాఖ పేరుతో 10 రూపాయల బాటిల్పై దండేసుకుంటున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల దందా విశాఖపట్నంలో నడిపిస్తుంది ఎవరు? విశాఖ జిల్లాలో 169 వైన్ షాపులకు అనుమతులుండగా అనధికారికంగా 515 వరకు బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. సరే, వ్యాపారులకు ఏం మిగలడం లేదు కాబట్టి ఏదో చేసుకుంటున్నారని కొంత చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ మరింత ఎక్కువగా ఆశపడిపోయింది. మద్యం షాపుల నుంచి ఎక్కువగా వసూలు చేయడానికి ఈ మధ్య ప్రభుత్వం అన్న ఒక్క మాట వాళ్ళకి బాగా ఆయుధంగా పనిచేస్తుంది. ప్రభుత్వం మద్యం పైన రేట్లు పెంచుతామని చెప్పడంతో ఆ మాటను పట్టుకొని ఇప్పటిదాకా ఎక్కువ రేట్లకు విక్రయించబోని మద్యం షాపుల నిర్వహణ ఇక అన్ని 10 రూపాయలు ప్రతి బాటిల్పై విక్రయించడం మొదలుపెట్టింది. ఎక్సైజ్ శాఖ ఇది చూచాయిగా చెప్పకుండానే ప్రైవేట్ మద్యం షాపులు లోపల చెప్పేసి మీరు పెంచుకోండి, మేము చూసుకుంటామనే రీతిగా ఉంది. విశాఖ వీధుల్లోనూ శివారు గ్రామంలోనే మద్యాలను ఏరులై పారిస్తూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపుల నియంత్రణపై దృష్టి పెట్టాలని ఆదేశిస్తే, జిల్లా ఎక్సైజ్ అధికారులు మాత్రం మద్యం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ మామూలు మత్తులో జరుగుతున్నారు. ప్రభుత్వం లక్ష్యాన్ని నీరు కరుస్తున్నారు. మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు ప్రైవేట్ వైన్ షాపులకు లాటరీ ద్వారా కేటాయిస్తే, బెల్ట్ షాపులకు మాత్రం అధికారుల కనుసన్నుల్లో వేలం నిర్వహించడం గమనార్హం. ప్రధానంగా పద్మనాభం, ఆనందపురం, భీమిలి, పెందుర్తి మండలాల్లో అనేక గ్రామాల్లో వేలం ద్వారానే బెల్ట్ షాపుల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం విశేషం. ఇందుకోసం గ్రామాల్లో జనాభా ఆధారంగా 3 లక్షల నుంచి 7 లక్షల వరకు ఒక్కో బెల్ట్ షాపు నిర్వహణకు వసూలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో 25% ఎక్సైజ్కు సమర్పించాలన్న ఒప్పందం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నగరంలో మాత్రం వైన్ షాపుల నిర్వాహకుల బంధువులు, సన్నిహితుల ద్వారా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఇళ్లలోనే అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల డోర్ డెలివరీ సౌకర్యాన్ని కూడా వ్యాపారులు అమలు చేస్తున్నారని సమాచారం. అమ్మాయివారు కూడా తమ అధికారులను ప్రసన్నం చేసుకుని విక్రయాలు జరుపుతున్నారని చెప్తుండడం విశేషం. ఇక ఇదే విషయాన్ని ఎక్సైజ్ డీసీకి అడుగుదామని అక్షర శిల్పం ప్రయత్నించింది. అయితే ఆయన పర్సనల్ పనుల్లో అందుబాటులో లేరు. ఇక అంబారికి ఏసీ సంగతి చూస్తే ఆయన ఒకసారి ఫోన్ ఎత్తినట్లు ఎత్తి పెట్టేశారు. తర్వాత ఇంకా అందుబాటులో లేకుండా పోయారు. ఇక ఎక్సైజ్ శాఖ ఎస్ఐ దిగువ స్థాయిలో ఫీల్డ్ స్థాయి అధికారిని అడిగితే ఆయన కూడా ఇదిగో వస్తానని చెప్పి రూట్ మార్పులు చేశారు. సరే, ఇదంతా పొరపాటేమని మేము భయపడి కలవరపడి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి కె రవీంద్రకి ఫోన్ చేశాం. ఆయన చాలా వినమ్రంగా, వినయంగా అన్ని విషయాలు చెప్పారు. అసలు ఎక్సైజ్ శాఖ పరిధిలో ఇప్పటిదాకా 1 రూపాయి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి ఇదంతా విశాఖ ఎక్సైజ్ అధికారులు ప్రైవేట్ మద్యం షాప్ వ్యాపారులు చేస్తున్న గోల్మాలని తేలిపోయింది. మరి ఈ కథనం రాయకపోతే, మీకు అందించకపోతే అసలు మాకు నిద్ర పట్టదు కాబట్టి రాసేశాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.